హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మైండ్ క్రాఫ్ట్లో 3 ఆప్షన్స్ అయితే ఇప్పుడు గేమ్ అనేది ప్లే చేసి మీకు చూపిపోతుందా. ఫస్ట్ డూపుల్ మన మైండ్ క్రాఫ్ట్ అది మైండ్ క్రాఫ్ట్ టైలర్ ఆడిపోతున్నాం. స్టార్ట్ చేద్దాం. మైండ్ క్రాఫ్ట్ టైలర్ దీంట్లో గేమ్ లైఫ్ అన్నది చూద్దాం. దీంట్లో గేమ్ లైఫ్ అనేది చూద్దాం ఎలా ఉంటుంది అంటే గ్రాఫిక్స్ అంటే ఎంత చిల్లు ఉంటుంది అది చూడబోతున్నాం ఈరోజు ఈ ఛానల్లో. సో ఫ్రెండ్స్, నేను చాలా గమనించాను, మీకు గేమ్ ప్లే అయ్యాక చూపిస్తాను. ఎందుకంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నా అంటే అంత లోడింగ్ దాకా అందుకే ఇప్పుడు. సో ఫ్రెండ్స్, గేమ్ అనేది అయితే ఇట్లా ఉంది. మన మైండ్ క్రాఫ్ట్ న్యూ మోడల్ అంటే న్యూ మోడల్ కాదు, అదే టైలర్ మంచిగా ఉంది. మైండ్ క్రాఫ్ట్ గ్రాఫిక్స్ ఎంతో మంచిగా ఉంది. ఇప్పుడు మనం ఆడుతున్నాం. ఇప్పుడు ఇది అయిపోయాక మనం మైండ్ క్రాఫ్ట్ ఒరిజినల్ గేమ్ ఆడిపోతున్నాం. ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఎక్కేద్దాం. నా వల్ల అవ్వట్లేదు. ఎక్కేద్దాం. అట్లా అయిపోయింది, మొత్తం అయిపోయింది. లేకపోతే ఎవరు బద్దలు కొట్టేస్తే ఎప్పుడు మనకి ఎత్తుకుని ఏం పెట్టుకోలే. అది ఫ్రెండ్స్, ఎవరు పెట్టారా నీళ్ళు ఇక్కడ? బయట చాలా అమ్మో పువ్వు తీసుకెళ్ళి ఆ దున్నపోతికి ఇస్తాం. దున్నపోతి ఓ దున్నపోతి వెళ్ళి మీ వాళ్ళకి ఇచ్చుకో. ఎక్కడ ఉంది ఆ దున్నపోతుని? కొట్టామంటే మనల్ని కొడుతుంది దున్నపోతి. బ్రో అరే బ్రో ఆ దున్నపోతుని ఇక్కడ చూసావా? చూడలేదా? ఎవడు చూడలేదు దున్నపోతుని. అబ్బా, దాని పేరు దొన్నపోతు కాదు, కానీ అలా పిలుస్తున్నా దాన్ని. అడుంది నేను చంపకుండా వదలనే. బాగుంది మైండ్ క్రాఫ్ట్. ఈ మేకని చంపేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఒక తోపు కావాలి. దీన్ని బొచ్చుతో ఊసి పట్టుకుంటాం. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం మైండ్ క్రాఫ్ట్ ఒరిజినల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, మనమైతే మైండ్ క్రాఫ్ట్ ఒరిజినల్ గేమ్లోకి వచ్చాం. వీడేంట్రా ఓల్డ్ డోండాలు చేసుకున్నాడు అనుకోకండి, మన దగ్గర బడ్జెట్ లేదు, అందుకే ఇలా గూగుల్లోకి వెళ్ళి డోండాలు చేసుకున్నాం. దీన్ని ఒకసారి ట్రై చేసాను చూద్దాం. ఓకే, హౌస్ కట్టిన దాంట్లో అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. కానీ ఓల్డ్ మోడల్తో ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే, మీకు అప్పుడు వీడియోలు చూపించాను కదా ఐస్ బటన్ రావట్లేదు. నేను పెట్టినా కూడా రావట్లేదు ఐస్ బటన్. ఇప్పుడు చూసారు చూడండి ఫ్రెండ్స్, మైండ్ క్రాఫ్ట్ అదే టైలర్ మైండ్ క్రాఫ్ట్ అలా రావట్లేదు. డబ్బులు కూడా లేవు. ఏం చేస్తాం ఫ్రెండ్స్? అందుకే ఇలాంటి మైండ్ క్రాఫ్ట్ గేమ్ చేసుకున్నాం. మైండ్ క్రాఫ్ట్ గేమ్ ఓపెన్ అయ్యాక మీకు చూపిస్తాం. సో ఫ్రెండ్స్, మైండ్ క్రాఫ్ట్ గేమ్ అనేది ప్లే అయితే అయిపోయింది. ఓకేనా? ఇదే కింద హ్యాంగ్ అయితే అవుతుంది. అయ్యో, బ్యాక్ వెళ్ళిపోయిందండి. చిన్న బతుకు మాడ. మళ్ళీ ప్లే చేయాలి.
మళ్ళీ ఒక అరగంట చాలా ప్లే అయిపోద్దేమో, డైరెక్ట్ గేమ్లోకి వెళ్తాడేమో. కోపం వస్తుంది కానీ ఇసురేననుకో అని చెక్కేస్తారు. సో ఫ్రెండ్స్ ప్లే ఏదో చూపిస్తా వీడియో. సో ఫ్రెండ్స్ ఇది ప్లే అవ్వడానికి దగ్గరికి వచ్చింది కాబట్టి వీడియో ఆన్ చేశాను. ఓ అమ్మ, ఈ కోస్ట్ వచ్చేసినాయా ఇట్లా భూమి బయటికి ఒకసారి వ్యూ అనేది చూసేది చూద్దాం. పక్కకి వెళ్ళే డిస్ప్లే పోయినట్టుంది కానీ ఇది మాత్రం పక్కలేదు. సో ఫ్రెండ్స్ ఇది నా హౌస్. ఈ హౌస్ని కట్టడానికి ఎన్ని అడుగుదాం నా కొరకు వీరి కోసం ఇచ్చేస్తారు. వీరి గురించి సారీ లేకపోతే కత్తిపెట్టి చంపుతాను చూడగా. సారీ ఫ్రెండ్స్, బూతులు మాట్లాడలేదు. ఈ హౌస్కి వెళ్తావా నీకుందరూ ఈరోజు? నీకుందే సరే డోర్ తీద్దా డోర్ తీద్దా పోరా. వాడు నెల తినేసాయి. ఒక టన్నున్నట్టు అక్కడికి వెళ్ళి పడతావు. గేమ్ లైఫ్లో ఉన్నా కాకుండా నువ్వు బతికిపోయా, లేకపోతే రియల్ లైఫ్ ఉంటేనా దానికి చంపేసేవాడు మేము. ఇది నా హౌస్. ఇప్పుడు మనమే సూర్యుడు అంత స్లోగా వచ్చేసరికి మనకు అరగంట అవుతుంది కానీ మనమే సూర్యుని పెద్దగా చేసేద్దాం. మనమే చేసేద్దాం. మనం దేవుడు ఫ్రెండ్స్ ఈ మైండ్ క్రాఫ్ట్ గేమ్లో నా హౌస్. అండ్ మన సెకండ్ ఫ్లోర్ చూపిపోతుంది ఈరోజు వీడియోలో. సెకండ్ ఫ్లోర్ ఇది మన సెకండ్ ఫ్లోర్. బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్ పెడితే దాని డైరెక్షన్ కాపాడుతుంటారు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్ పెడతారు, ఎగ్ పెడితే డైరెక్షన్ పిల్ల పుడుతుందా? ప్లీజ్ కామెంట్లో చెప్పండి. 40 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా. సో ఫ్రెండ్స్ ఈ గేమ్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోదాం. ఎందుకు వీడియో ఆఫ్ చేయడం, వీడియోతోనే వెళ్దాం. కొంత తెలియదు. నెక్స్ట్ గేమ్ ఇదే, ఓపెన్ చేసేద్దాం. వీడియో ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అసలైన గేమ్ మొదలైపోయింది. మైండ్క్రాఫ్ట్ వచ్చిన జావా 3లోకి తెప్పించే ఆన్సర్మే లేదు మనకి. చాలా సూపర్గా ఉంది గేమ్ అనేది, కానీ హ్యాంగ్ అవుతుంది. మీరు కూడా చూడండి. ఈ ప్లేయర్స్కి అరగంట వీడియో బంద్ చేయబోతుంది. మనమైతే మైండ్క్రాఫ్ట్ జావా అనేది ఓపెన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోతుంది. అమ్మో, మన నార్మల్ మైండ్క్రాఫ్ట్ కన్నా ఫాస్ట్ అవుతుంది కదరా. ఓకే సూపర్గా ఉంది గేమ్. గ్రాఫిక్స్ అంతా బాగుంది, కానీ మొత్తం హ్యాంగ్ అవుతుంది మైండ్క్రాఫ్ట్ గేమ్. మీరు కూడా చూడొచ్చు. నా మొబైల్లో అనేది ప్లే అవుతుంది కదా. సో ఫ్రెండ్స్ దీన్ని ఎట్లా ప్లే చేయాలో వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. సెకండ్ వీడియోలో మైండ్ సిటీ పార్ట్ 2 ఇదిగోండి ఫ్రెండ్స్.
ఇదిగో స్ట్రక్కింగ్. దీని బదులు ఫోన్లో GTA 5 అయినా స్ట్రక్ కనపడుతుంది నాకైతే ఫ్రెండ్స్. అమ్మాయి సో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియోలో స్ట్రక్ అవ్వకుండా ఆడిపోతున్నాం.